ఆఫ్ఘనిస్తాన్ లో మరో భారీ భూకంపం చోటు చేసుకుంది. తూర్పు ఆఫ్ఘనిస్తాన్ లో రిక్టర్ స్కేల్ పై 5.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం నమ్గర్హార్ ప్రావిన్స్ లోని జలాలాబాద్ నగరానికి ఈశాన్యంగా 34 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. అయితే తాజా భూకంపంతో ఏ మేరకు నష్టం వాటిల్లిందనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఆఫ్ఘనిస్తాన్ లో పర్వత ప్రాంతాల్లో రిక్టర్ స్కేల్ పై 6.0 తీవ్రతతో భూకంపం చోటు చేసుకుంది. అయితే ప్రజలు నిద్రపోతున్నప్పుడు భూకంపం చోటు చేసుకోవడం, అది కూడా పర్వత ప్రాంతాలు కావడంతో చాలా ఇళ్లు శిథిలాల కింద చిక్కుకుపోయాయి. అయితే భూకంపం చోటు చేసుకున్న చోటు మారుమూల పర్వత ప్రాంతం కావడంతో సహాయక చర్యలు వేగంగా సాగడం లేదు. అయితే ఈ భారీ భూకంపం వల్ల ఇప్పటి వరకు 1400 మందికి పైగా మరణించారని, వేలాది మంది గాయపడ్డారని చెప్తున్నారు. భూకంపం వల్ల అత్యంత ప్రభావితమైన కునార్ ప్రావిన్స్ లో 1500 మంది మరణించారని, మరో 4124 మంది గాయపడ్డారని తాలిబాన్ ప్రతినిధి జహీహుల్లా ముజాహిద్ తెలిపారు. 5000కు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు ఆయన. ఆఫ్ఘనిస్తాన్లోని కునార్, నంగర్హార్ ప్రావిన్స్ లోని కుదిపేసిన భూకంప కష్టాల వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వస్తూ ఉన్నాయి, అందరికీ కూడా తెలుస్తున్నాయి. ఈ భూకంప విధ్వంసానికి ఊళ్లకు ఊళ్లే మాయమైపోయినట్లుగా సమాచారం. ఈ విపత్తులో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 1500 మందికి పైగా మరణించగా 4000 మందికి పైగా గాయపడ్డారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున మానవతా సహాయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. భూకంపం వల్ల పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడడంతో రహదారులన్నీ మూసుకుపోయాయి. దాంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. శిథిలాల కింద చిక్కుకున్న ఆప్తులను రక్షించుకునేందుకు చేతులతోనే చాలా మంది మట్టిని తవ్వి తీస్తూ ఉన్నారు. మరోపక్క తాలిబాన్ ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అక్కడ వేల సంఖ్యలో ప్రజలు ఇంకా శిథిలాల కిందే చిక్కుకుని ఉంటారని అనుమానిస్తూ ఉన్నారు. రాత్రి సమయంలో భూకంపం రావడంతో చాలా మంది నిద్రలో ఉండటంతో ఇళ్ల పైకప్పులు కూలి చాలా మంది సజీవ సమాధి అయిపోయినట్టుగా చెప్తూ ఉన్నారు. భూకంప కేంద్రం కేవలం 8 కిలోమీటర్ల లోతులోనే ఉండటంతో తీవ్రత ఎక్కువగా కనిపించిందంటున్నారు. అయితే భారీ భూకంపం వల్ల మొత్తం 14,000 మందికి పైగా మరణించినట్లుగా చెప్తూ ఉన్నారు. రిక్టర్ స్కేల్పై 5.2 తీవ్రతతో నమోదైంది భూకంప తీవ్రత. ఇటీవల పర్వత ప్రాంతాల్లో భూకంపం రావడంతో అక్కడ ఉన్న చిన్న చిన్న గ్రామాలన్నీ కూడా తుడిచిపెట్టకపోయాయి. ఒక్క గ్రామం ఉందని ఆనవాళ్ళు కూడా లేకుండా పోయింది. 1500 మంది పైగా మృతి చెందారు. అలాగే 4124 మందికి పైగా గాయాలయ్యాయి. 5000కు పైగా ఇళ్ళన్నీ కూడా ధ్వంసం అయిపోయాయి. అక్కడ విజువల్స్లో కూడా చూస్తున్నారు. అక్కడ ఇళ్ళు ఎలా మొత్తం కూడా ఇల్లు మొత్తం నాశనం అయిపోయి అక్కడ ఇళ్లలో ఉన్న ప్రజలందరూ కూడా కొంతమంది అయితే అక్కడికక్కడే సజీవ సమాధి అయిపోయారు. ఇంకొంతమంది అయితే తీవ్ర గాయాల పాలయ్యారు. అక్కడ ఒక ఊరు ఉంది అనే విషయం కూడా ఆనవాళ్ళు కూడా లేకుండా అయిపోయింది. మొత్తం కూడా వాళ్ళకి ఏమీ మిగలలేదు అంటూ వాపోతూ ఉన్నారు. ప్రస్తుతం అయితే చూస్తూ ఉన్నాము, ఆఫ్ఘనిస్తాన్లో మరో భూకంపం చోటు చేసుకుంది. తూర్పు ఆఫ్ఘనిస్తాన్లో రిక్టర్ స్కేల్పై 5.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం నంగర్హార్ ప్రావిన్స్ లోని జలాలాబాద్ నగరానికి ఈశాన్యంగా 34 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది.